గ్రామాల్లో ఒక గ్రామం పేరు క్రైస్తవ సంఘానికి బాగా తెలుసు. ఏ గ్రామం? మీకు బేత్పగే తెలుసా, బేతనియా తెలుసా కదా? బేత్పగే బేతనియా ఈ రెండు గ్రామాలను జంట గ్రామాలు అంటారు. మన హైదరాబాద్ సికింద్రాబాద్ని ఏమంటారు? జంట నగరాలు అంటారు కదా. హైదరాబాద్ సికింద్రాబాద్ని జంట నగరాలు అన్నట్లుగా బేతనియా బేత్పగేని జంట గ్రామాలు అని పిలుస్తారు. ఈ గ్రామాలను గూర్చిన ప్రస్తావన ఎక్కడుంది? ఈ గ్రామాలు క్రొత్త నిబంధన సంఘానికి నేర్పేటువంటి పాఠం ఏంటి చూడండి ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఇక అందరు తలల పైకెత్తి నా వైపు చూస్తూ వినండి. రెండు జంట గ్రామాలు, ఒకదాని పేరు బేత్పగే, రెండవ దాని పేరు బేతనియా. ఇవి ఎక్కడున్నాయి అంటే యెరూషలేముకు సమీపాన ఒలీవల కొండకు దగ్గర ఈ రెండు గ్రామాలు ఉన్నాయి. టకామని మనం ఈ రెండు గ్రామాల్లో ఏ గ్రామం తెలిసాయి అంటే బేతనియా గ్రామము అని అంటాం. నిజమే, బేతనియాకి ప్రభు పలుమార్లు వెళ్ళినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. ఇంచుమించు 11-12 పర్యాయాలు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో బేతనియా గ్రామాన్ని దర్శించినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. బేతనియా అనే పేరుకున్న అర్థం ఏంటంటే బేదల ఇల్లు అని అర్థం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎప్పుడైనా బేత్ అనే పదం వచ్చిందంటే బేత్ అంటే ఇల్లు అని అర్థం. బేతేల్ అనండి ఒకసారి, కొంచెం పెద్దగా. బేతేల్, ఏల్ అంటే దేవుడు అని, బేత్ అంటే ఇల్లు అని. ఇప్పుడు చెప్పండి, బేతేల్ అంటే దేవుని ఇల్లు అని అర్థం. బేత్సయిదా అనండి ఒకసారి. ఇదా అంటే చేపలు అని అర్థం. బేత్ అంటే చెప్పే కదా. అంటే బేత్సయిదా అంటే ఏంటి? చేపల ఇల్లు లేక చేపల పల్లె. ఓ రకంగా చెప్పాలంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బేత్సయిదా అంటే మచిలీపట్నం అని అర్థం. విన్నారా? మచిలీపట్నం అంటే ఏంటి? మచిలీ అంటే చేపలుండే పట్టణం అని అర్థం. లైక్ దట్ బేత్ అనే పదానికి ఉన్న అర్థం ఇల్లు. బేతేలు గూర్చి విన్నాం. ఇప్పుడు బేతనియా. బేత్ అంటే ఇల్లు, నియా అంటే పేదలుండే ఇల్లు. నిజమే, బేతనియా కానీ బేత్పగే కానీ ఈ రెండు గ్రామాలు పేదలుండే ప్రాంతం. ఎందుకు? యెరూషలేము యొక్క శివారుల్లో ఉంటుంది. నేను మిమ్మల్ని అడుగుతా, హైటెక్ సిటీ దగ్గర ధనవంతులు ఉంటారా, సోరారం కాలనీలో ధనవంతులు ఉంటారా? అంటే మీరందరూ పేదోళ్ళు అన్నట్టు. మీ ఇల్లు అమ్మితే 50 లక్షలు వస్తాయి తెల్ల. కానీ మనతో పోలిస్తే అమీర్పేటలో ఉండేవాళ్ళు ధనవంతులు, కోటిలో ఉండేవాళ్ళు ధనవంతులు, హిమాయత్ నగర్లో ఉండేవాళ్ళు ధనవంతులు, ఫిలిం నగర్లో ఉండేవాళ్ళు ధనవంతులు. సహజంగా ఎక్కడైనా ఎప్పుడైనా గ్రామ శివారులో ఎక్కువ శాతం పేదలు ఉంటారు కదా. యెరూషలేము గొప్ప గొప్ప సంపన్నులు ఉండే పట్టణం అయితే యెరూషలేముకు సమీపాన బేతనియా, బేత్పగే ఈ చుట్టూత గ్రామాలలో పేదలు ఉంటూ ఉండేవాళ్ళు. అద్భుతం తెలుసా? పేదలు నివసించే ఆ పేద గ్రామానికి
పలుమార్లు యేసుక్రీస్తు వారు వెళ్తూ ఉండేవాళ్ళు. ప్రత్యేకంగా బేతనియా గ్రామంలో ఒక పేద కుటుంబం ఉంది. పాపం ఆ బిడ్డలకి అమ్మ లేదనుకుంటా, నాన్న లేడనుకుంటా. సహజంగా అమ్మా నాన్న లేని పిల్లల్ని లోకం చూసి ఏమంటుంది? దురదృష్ట జాతకుడురా, వీడు పుట్టాడు, వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. ఇది పుట్టింది, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ అమ్మా నాన్న ఆయుష్ పోసుకున్నారా, వీళ్ళు దురదృష్ట జాతకులు రాని తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డలను లోకం చిన్నచూపు చూస్తే, పేదలను లోకం చిన్నచూపు చూస్తే, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు వెతుక్కుంటూ ఆ పేదల ఇంటికే వెళ్ళి అతిథిగా వెళ్ళి రావటం కాదు, అనేక సార్లు ఆ ఇళ్లలో తాను నివసించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అరే వీళ్ళు తల్లి తండ్రి లేని అనాథలు రాని లోకమంతా చిన్నచూపు చూస్తూ ఉంటే, ఆ తండ్రి లేని బిడ్డలకు దేవుడు తానే తండ్రి అయి, తానే తల్లి అయి వాళ్ళని ఆదరిస్తూ ఓదారుస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మీలో ఎవరైనా అమ్మను కోల్పోయి, నాన్నను కోల్పోయి, మా అమ్మ నాన్నే కనుక్కుంటే నేను ఇలా దిక్కులేని దాన్ని అయ్యేదాన్ని కాదు కదయ్యా, నా తరపున మాట్లాడటానికి మా నాన్నే బ్రతుకుంటే, నాకు కలిగిన అవమానాల్లో నిందల్లో మా నాన్న నన్ను గూర్చి మాట్లాడేవాడు కదా, అమ్మలేదయ్యా, నాన్న లేడయ్యా, నా బ్రతుకు ఒక అనాథ బ్రతుకయ్యా. అలాంటి స్థితిలో ఈ ఆరాధనకు వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే మీకు ఒక శుభవార్త. దేవుడు అందరికీ తండ్రిగా ఉంటాడు, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. కానీ ఒక మాట చెప్పమంటారా? తల్లిదండ్రులు లేని బిడ్డలను మరెక్కువగా దేవుడు ప్రేమిస్తాడు, మరెక్కువగా దేవుడు వారిని ఇష్టపడతాడు. మీలో ఎవరైనా తల్లితోడు కోల్పోయి, తండ్రితోడు కోల్పోయి ఒక అనాథగా భూమి మీద బ్రతుకుతూ ఉంటే, తల్లిదండ్రులు కలిగిన పిల్లల్ని దేవుడు ప్రేమించిన దానికంటే నిన్నెక్కువ దేవుడు ప్రేమిస్తున్నాడని గ్రహించు. నీవంటే యేసయ్యకు ఎక్కువ ఇష్టమని గ్రహించు. నేను అనాథనే, నాకు అమ్మ లేదు, నేను అనాథనే, నాకు నాన్న లేడు, అమ్మా నాన్నే కనుక ఉంటే నన్ను ఎంత ఆదరించేవాళ్ళు కదా. అమ్మ ఆదరణ కొంతకాలమే, నా దేవుని ఆదరణ శాశ్వత కాలం నీకుంటుంది. ఈ తండ్రి బ్రతికేది కొంతకాలమే, తండ్రిగా బ్రతుకుతాడు. నిన్ను కన్న తండ్రి ఉన్నాడే 60-70 సంవత్సరాలు తండ్రిగా ఉంటాడు. నీవు నమ్ముకున్న యేసయ్య నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి. ఈ తండ్రి అలాంటి వాడు తెలుసా? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాడు, తల వెంట్రుకలు నెరిసే వరకు నిన్ను హత్తుకుంటాడు, తన భుజాల మీద నిన్ను మోస్తాడు. మనల్ని ఒక తల్లి కందే. ఆ తల్లి 3-4 సంవత్సరాల వయసు వరకే మనల్ని ఎత్తుకుంది, 3-4 సంవత్సరాల వరకే మనల్ని మోసింది. 5వ సంవత్సరం వచ్చిన తర్వాత కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి మమ్మీ ఎత్తుకో మమ్మీ అని అంటే, మన అమ్మోళ్ళు మోటు మాట చెప్పమంటారా? రేయ్ దున్, లైవ్ వెళ్తుంది ఆ మాట అనలేను, ఏదో అంటారు కదా, రేయ్ దున్ అంటారు కదా, ఏదో అనండి అని. ఎత్తుకోమమ్మీ అంటే రక్కట్ట పట్టుకొని పెట్టబడినాడు. అమ్మకి 5వ సంవత్సరంలోనే నువ్వు భారం అయిపోయావు. అట్లాగని నేను మొయ్యలేకని కాదు, కానీ నీకు నడక నేర్పాలి కదా. అమ్మకి 5వ సంవత్సరంలో భారం అయ్యేవేమో. నీ దేవునికి నువ్వు ఎప్పటికీ భారం కాదు, జీవితాంతం నిన్ను మోసే దేవుడై ఉన్నాడు. ఒకరోజు యెషయా గ్రంథంలో ఆ మాట చదివిన తర్వాత, అమ్మ విన్నారా, తల వెంట్రుకలు నెరిసే వరకు నిన్ను ఎత్తుకుంటా, నువ్వు ముసలడయ్యే వరకు నిన్ను ఎత్తుకుంటా అన్నాడే. ఆ మాట గుర్తొచ్చి ఒకరోజు మా అమ్మ ఇట్లాగే మా తల్లి ప్రార్థనకు వస్తే, తను బ్రతుకున్న దినాల్లో సరదాగా ఒకరోజు అన్న, అమ్మ యేసయ్య వృద్ధాప్యం వచ్చేదాకా ఎత్తుకుంటాడంట కదా, తల వెంట్రుకలు నెరిసేదాకా ఎత్తుకుంటాడంట కదా, మరి నన్ను ఒకసారి ఎత్తుకోమ్మా అన్న. ఏమందో తెలుసా? ఎత్తుకోవాలని ఉందగానయ్యా, నిన్ను మోసే శక్తి నాకు లేదయ్యా. అమ్మా, నీ యేసు మీ అమ్మ కంటే శ్రేష్ఠుడు, మీ నాన్న కంటే శ్రేష్ఠుడు,
లోకంలో ఎవ్వరితో ఈ యేసును నువ్వు పోల్చలేవు. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా భర్తను కోల్పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో, భార్యను కోల్పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో, పిల్లలను కోల్పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో, తల్లిదండ్రులను కోల్పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో. అయ్యా, సమాజం నన్ను విధవరాలు చిన్న చూపు చూస్తుంది. అయ్యా, నా దేవుడు నిన్ను చిన్న చూపు చూసేవాడు కాదు, పెద్ద చూపు చూస్తాడు. బైబిల్ ఏమని రాయబడిందో తెలుసా? విధవరాలకు నేను న్యాయకర్తని, తండ్రి లేని బిడ్డలకు నేనే తండ్రిగా ఉంటా. అయ్యా, నాకు అందరూ ఉన్నారు కానీ నేను పేదదాన్ని. అయ్యా, పేదదాన్ని. నా పేద స్థితిని చూసి, విన్నారా ఈ మాట? నా పేద స్థితిని చూసి నా చుట్టాలకే నేను చేదైపోయానయ్యా, నా బంధువులకే నేను చేదైపోయానయ్యా. అందరూ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు, నాదైతే రెక్కాడితే డొక్కాడని టాపీ పని అయ్యా. నెలంతా కష్టపడితే 10-15 వేలు సంపాదించడమే కష్టమయ్యా. నా పేద స్థితిని చూసి నా సొంత అన్నే నా ఇంటికి రావటం మానేశాడు. నా ఎంగిలి పాలు తాగిన తమ్ముడే నన్ను చిన్నచూపు చూశాడు. నా పేద స్థితిని చూసి అందరూ చిన్నచూపు చూస్తున్నారయ్యా. ఒకవేళ లోకం చిన్నచూపు చూస్తే శుభవార్త. ఆ రోజుల్లో బేతనియాలో నివాసం చేయటానికి యేసుక్రీస్తు వారు ఎలా దినాల్లో వెళ్ళారో, భేదదానిగా బ్రతుకుతున్న నీ యొద్దే నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీతో కలిసి బ్రతకటానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. సరే, బేతనియా ప్రక్కన పెట్టండి, ఒకసారి నా వైపు చూడండి. మనం ఆరాధించే దేవుడు ఎక్కడున్నారు? టకామని చెప్పండి. యేసు మనం ఆరాధించే దేవుడు ఎక్కడున్నారు? గుండెల్లో ఉన్నారులే తమ్ముడా, నేనేమి ఇట్లా ఏమంటలే. గుండెల్లో ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు. అసలు ఎక్కడున్నారు ఆయన? ఇప్పుడు నా వైపు చూడండి. పరలోకంలో ఉన్న యేసయ్య ఏం చేస్తూ ఉంటాడు? దేవదూతలు ఆయన చుట్టూతా నిలబడి సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఆ మహాదేవుడిని ఆరాధిస్తూ ఉంటే, ఆ ఆరాధన చూసి, ఆహా దేవదూతలారా నన్ను ఎంత బాగా ఆరాధిస్తున్నారో కదని ఆ ఆరాధనను చూసి ఆయన మైమర్చిపోయి, ఆ ఆరాధనను చూసి ఆయన మైమర్చిపోయి లేడట. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఉన్నత స్థలమందు ఆసీనుడైన దేవుడు భూమి వైపు ఇలా వంగి చూస్తున్నాడట. నాకు ఆ మాట చదివినప్పుడల్లా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎంత గొప్ప మనసున్న దేవుడో ఒకసారి ఆలోచించు. అని ఇందులో గొప్ప మనసు ఏముంది? వంగి చూస్తే ఏముంది అని అంటారా? ఆకాశం నుంచి భూమి వైపు తొంగి చూస్తా ఎవరి వైపు చూస్తున్నాడు తెలుసా? పెంట కుప్పల మీద పడిపోయిన దీనుల వైపు, దరిద్రుల వైపు పరలోకం నుంచి తొంగి చూస్తున్నాడట. ఎందుకు? ఇడు పెంట కుప్పల్లో పడిపోయాడే, దరిద్రుడిలాగా మిగిలిపోయాడు, దరిద్రుడిలాగా మిగిలిపోయాడే అని చూడటం కాదు. ఎందుకు చూస్తున్నాడో తెలుసా? పెంట కుప్పల మీద పడిపోయిన దీన దరిద్రులను లేవనెత్తి మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చోబెట్టాలని, పేదలను లేవనెత్తాలని ఆకాశం నుంచి దేవుడు తొంగి చూస్తూ ఉన్నాడట. వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. మీలో ఎవరైనా కట్టికి పేదరికంతో ఈ పామ్ సండే దినాన దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో. రెక్కాడిన డొక్కాడని స్థితిలో కూర్చొని కొన్నిసార్లు, అయ్యా నాకు ఎవరైనా చెయ్యి తీస్తే బాగుండు, కొంచెం చెయ్యి పట్టుకొని అట్లా లేపితే బాగుండు, కొంచెం నాకు చేయూతిస్తే నేను నా కుటుంబం ఎదుగుతాం కదా. అయ్యా నాకు చేయూతిచ్చే నరమాత్రుడు ఎవరూ లేరు. దిగులుతో వచ్చావా? చెల్లి, నీతోనే దేవుడి మాట చెప్తున్నాడు. నీకు చేయూతనిచ్చే నరమాత్రుడు ఎవరూ లేకపోయినా భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు ఈ పునరుద్ధానపు దినాన నీ వైపు చెయ్యి చాపి నీ చెయ్యి పట్టుకొని లేవనెత్తటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం కదా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఈ చిన్నవారిని పెంచి నేను పెద్దవారిగా మార్చి ఉన్నాను అంటాడు. చిన్నవారిని ఏం చేశాడట? చిన్నవారిని చిన్నవారిగానే మిగల్చలేదట. ఆ చిన్నవారిని పెంచి పెద్దవారిగా మార్చాడట. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో చిన్న స్థితిలో వచ్చావేమో, నీ హృదయాన్ని దేవుని నివాస స్థానంగా చేసుకో.
దేవుడే తన స్వహస్తాలతో నిన్ను పెంచి ఓ పెద్దవాడిగా తన మహిమ కొరకు దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. బేతనియా అంటే బేదల నివాసము అని అర్థం. చెప్పండి ఒకసారి, ఇంకోసారి. బేదల నివాసం. బేత్పగే అనే పేరుకున్న అర్థం ఏంటంటే పరిపక్వత లేని అంజూరపు పండ్ల ఇల్లు అని అర్థం. బేత్పగే, బేత్ అంటే ఇల్లు అని అర్థం. విన్నారా? బేత్పగే అనగా పరిపక్వత లేని అంజూరపు ఇల్లు. సహజంగా ఒక వ్యక్తి కోసుకొని తినేది పరిపక్వత కలిగిన అంజూరపు పండును కోసుకుంటాడా, పరిపక్వత లేని దాన్ని కోసుకుంటాడా? కొంచెం గట్టిగా చెప్పాలమ్మా. పరిపక్వత కలిగిన దాన్ని కోసుకుంటాడా, పరిపక్వత లేని దాన్ని కోసుకుంటాడా? బేత్పగే అనగా పరిపక్వత లేని అంజూరపు ఇల్లు. దేవుడు దాన్ని కూడా ఇష్టపడ్డాడు. పరిపక్వత కలిగిన వాటినే కాదు, పరిపక్వత లేని వాటిని ఆయన ఇష్టపడ్డాడు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నేను పరిపక్వత లేనివాడిని, అసంపూర్ణుణ్ణే. అలాగని ఇప్పుడేదో పరిపక్వత చెందాను అని అంటలా. ఆ శిల్పకారుడు పరిపక్వత లేని నన్ను చేతబట్టుకొని వాక్యం అనే సుత్తితో చెక్కి 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 క్రమక్రమంగా ఒక పరిపక్వ దశ వైపు దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు నిన్ను దర్శించినప్పుడు కూడా చాలా మొరటోడివి, చాలా మొరటుదానివి. దేవుడు నిన్ను దర్శించిన దినాల్లో కూడా ప్రారంభంలో చాలా గయ్యాలు దానివి. కొంతమంది ఎట చూస్తున్నారు ఏంటంటే, కొంతమంది ఎట చూస్తున్నారంటే దర్శించినప్పుడే కాదన్నా, ఇప్పుడు కూడా గయ్యాలు వల్ల కాదు. దేవుని వాక్యం దర్శించి కాలానుగుణంగా మనల్ని చెక్కుతూ వచ్చింది. దేవుడు ఎవరిని దర్శించాడంటే పరిపూర్ణులను దర్శించలా, జ్ఞానులను దర్శించలా, వెర్రివారిని, బలహీనులను, నీచులను దర్శించి అపరిపక్వతతో ఉన్న వాళ్ళను దర్శించి వాళ్ళను పట్టుకొని వాళ్ళను పరిపూర్ణులుగా దేవుడు మార్చాడు. అద్భుతం. ఈ అపరిపక్వత కలిగిన వ్యక్తులనే పట్టుకొని చెక్కి చెక్కి వాళ్ళను పరిపూర్ణులుగా చేసి వాళ్ళ ద్వారానే భూలోకాన్ని దేవుడు తలకిందులు చేశాడు. కొంచెం గట్టిగా ఆమెన్. నేనంట పేతురు వారు ఉన్నారు. యేసయ్యకి 12 మంది అపోస్తులు, మొత్తం 12 మంది అపోస్తులు. మీరు తెలిసిన వాళ్ళు టకామని చెప్పండి. పేతురు గారు, యాకోబు గారు, యోహాన్ గారు, తోమా గారు, ఇస్కరియోతు యోధ, ఇట్లా చాలామంది 12 మంది అపోస్తులు ఉన్నారు కదా. నా వైపు చూసి చెప్పండి. ఈ 12 మంది అపోస్తుల్లో యేసయ్య స్థాయికి తగిన భక్తి కలిగిన అపోస్తులు ఎవరున్నారు చెప్పండి. సరే, అట్లా కూడా చెప్పలేదు. మీకు ఇష్టమైన అపోస్తులుడు ఎవరు? పేతురు గారా? ఏం చెవులు తగ్గొడతామేం తమ్ముడా? పేతురు వారు ఏం చేశాడు? చెవులు తగ్గొట్టాడు. మహాదుడుకు మనిషి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, యేసు ప్రభు పక్కనే ఉండి యేసు ప్రభు కనపడకుండా కత్తి ఎక్కడ దాచిపెట్టాడో నాకు అర్థం కాల. ఎంత నేగ్గా దాచిపెట్టాడో. యేసు ప్రభు పక్కనే ఉన్నాడు, కానీ పక్కన దాచిపెట్టుకున్న కత్తిని యేసయ్య కనపడకుండా మెయింటైన్ చేశాడు. యేసయ్య ఈ చెంప కొడితే ఈ చెంప చూపించండి 3.5 సంవత్సరాలు బోధ చేస్తే, ఆ బోధకు పరీక్షా కాలం వచ్చినప్పుడు కత్తి తీసాడంటే చెవు దగ్గొట్టాడు. మీ కోపం వస్తే ఒక దెబ్బ కొడతారు, మా సారు కోపం వస్తే కత్తి తీస్తాడు. అలాంటి అపరిపక్వత కలిగిన వాడు, కోపిష్టోడు, దుడుకుతనం కలిగిన వాడు. విన్నారా ఈ మాట? యోహాను, యాకోబులు ఉన్నారు. వాళ్ళు చాలా దుడుకుతనం కలిగిన వాళ్ళు. యేసు ప్రభు వారు ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామస్తులు యేసు ప్రభుని చేర్చుకోపోయేసరికి వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా, ఈ గ్రామస్తులు మనల్ని చేర్చుకోలేదు కాబట్టి ఏలియా ఎలాగైతే ఆకాశం నుంచి అగ్ని కురిపించి తగలబెట్టాడో జనాల్ని, మనం కూడా ఈ ఊరిని తగలబెట్టేసేద్దాం, తగలబెట్టమంటావా అన్నారు. ప్రభు అన్నారు, పిచ్చోళ్ళారా, నా రాజ్యం తగలబెట్టే రాజ్యం కాదు, కాల్చే రాజ్యం కాదు, పడగొట్టే రాజ్యం కాదు, పడిపోయిన బ్రతుకులను కట్టే రాజ్యం. ద్వేషంతో నిర్మించే రాజ్యం కాదు, ప్రేమతో కట్టే సామ్రాజ్యం. చాలా దుడుకుతనం కలిగిన వాళ్ళు. యేసు ప్రభు వాళ్ళతో ఒక మాట అన్నారు.
ఏమన్నారంటే, ఇప్పుడు మనుష్య కుమారుడు యెరూషలేముకి వెళ్తున్నాడు, సిలువుకి అప్పగించబడతాడు, ఇదిగో నన్ను చంపబోతున్నారు, సమాధి చేయబడుతున్నారు అని ప్రభువారు చెప్పారు. ప్రభు చంపబడబోతున్నారు, సిలువేయబడబోతున్నారు అన్న వార్త విని ఏడ్చిన భక్తుడు ఒక్కళ్ళేడు. ఏడవకపోగా కొట్లాడుకుంటున్నారు. దేని కొరకో తెలుసా? ఈయన చచ్చిపోయిన తర్వాత మనలో పెద్ద ఎవరు? నా మాట మీకు అర్థమైందా? యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగించబడబోతున్నారంటే కనీసం ఏడవాల తమ్ముడా? ఏడవకపోయినా అట్లా జరుగుతుందా అయ్యా పైకన్నా అనాలగా. ఈ బ్యాచ్ అది కూడా అనలా. ఒక చోట వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. ఇక తల్లి బంగారం కోసం కూతుర్లందరూ పందాలు కట్టారు. ఇక అందరూ ఓడబెరుకోక తల్లి చెవులకి 2 పోగులు ఉన్నాయి. అవి ఎప్పుడో స్వతంత్రం రాకమునుపు పెట్టిన పోగులు అనుకుంటా. ఎంత ఉపదేస్తున్నా రాకపోయేసరికి ఒక కూతురు ఏం చేసిందో తెలుసా? బలవంతంగా పట్టుకొని లాగేసింది. చూసారా? అయ్యో కన్న తల్లే, పోతే పోయి నీ పోగులు రాలేదు కదా అని వదిలేలా 2 చెవులు తెంపేసిందండి. ఇప్పుడు యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగించబడబోతున్నారంటే కనీసం ఏడవకపోగా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు తెలుసా? ఈయన చచ్చిపోయిన తర్వాత మనలో నాయకుడు ఎవరు, మనలో పెద్ద ఎవరు? ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. వీళ్ళు పరిపక్వత కలిగిన వాళ్ళ, అపరిపక్వతతో ఉన్నవాళ్ళ? అలాంటి అపరిపక్వత కలిగిన వాళ్ళను కూడా దేవుడు ఇష్టపడి పిలుచుకొని కోరుకొని తనతో పాటు నడిపించుకున్నాడు. వాళ్ళను ఓర్చుకున్నాడు. ఒక ఖరీదైన మాట చెప్తా. ఎవరినైతే ఓర్చుకున్నాడో, ఎవరినైతే భరించాడో, అపరిపక్వతతో ఉన్న వాళ్ళని తృణీకరించకుండా ఎవరినైతే సహిస్తూ నీతి మాటలు బోధిస్తూ వచ్చారో ఆ అపరిపక్వత కలిగిన వాళ్ళే తర్వాత పరిపక్వత కలిగిన వాళ్ళుగా మారి ప్రపంచాన్ని తలకిందులు చేసే అపోస్తులుగా మార్చబడ్డారు. పెద్దగా చెప్దాం ఆమేన్. బిడ్డలారా, నా వైపు చూడు. నీ జీవితంలో కూడా నువ్వు మంచి పరిపూర్ణమైన భక్తి కలిగిన దానివి. నీలాంటి దానికే భక్తిలో అపరిపక్వత కలిగిన భర్తను నీకు ఇస్తాడు. యేసయ్య శిష్యులను ఎలా భరించి వాళ్ళను పరిపక్వత కలిగిన వాళ్ళగా మార్చుకున్నాడో, నీ పరిపక్వత ద్వారా అపరిపక్వతతో బ్రతుకుతున్న భర్తను పరిపూర్ణుడిగా నువ్వు మార్చుకోవాలి. నువ్వు చిన్నప్పటి నుంచి దేవుల్లో పెరిగినవాడి, కానీ నీకు దొరికిన భార్య నీ అంత సాత్వికురాలు కాదు, నీలాంటి నెమ్మది పొర్రాలు కాదు అనుకో. ఒక దుడుకుతనం కలిగింది అనుకో. ఏమండే, ఈ దుడుకుతనం కలిగిన వాళ్ళతో మనం బతికేదానికంటే వద్దయ్య గారు, అసలు మనం బతకలేమయ్య గారు, అదిగోనే కుదరదు, నేను విడాకులు ఇచ్చేస్తా అని చెప్పి నువ్వు విడాకులు ఇచ్చి 2వ పెళ్లి చేసుకున్నావు అనుకో. 2వ వచ్చి రెండో ఆవిడ ఎట్ట వస్తుందో తెలుసా? మొదట ఆమెకు అక్కయ్య వస్తుంది. 2వ ఆమెకు కూడా విడాకులు ఇచ్చావనుకో, 3వ ఆమె వాళ్ళ అమ్మ అయిపోతాయి. 4వ ఆమె ఎట్ట ఉంటుందో తెలుసా? జేజునాయనమో ఏదో అంటారు కదా, జేజునాయనం అయిపోద్ది. యేసుక్రీస్తు వారి చుట్టూత అపరిపక్వత కలిగిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ ఓర్చుకొని, వాళ్ళందరినీ సహించి, వాళ్ళందరినీ భరించి, వాళ్ళందరికీ తన నీతి బోధలు నేర్పి, మరలా చెప్తున్నాను, ఆ అపరిపక్వత కలిగిన వాళ్ళే తర్వాత పరిపూర్ణులుగా మార్చబడి భూలోకాన్ని తలకిందులు చేసే అపోస్తులుగా మార్చబడ్డారు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, చౌదరి కుటుంబం నుంచి రక్షించబడింది అమ్మాయి. తల్లిదండ్రులకు తెలియకుండా బాప్తిస్మం తీసుకుంది. కొంతకాలం తర్వాత తల్లిదండ్రులకు తెలిసింది. ఆ రోజుల్లో ఉన్న కులకట్లను బట్టి దేవుని ఎరగని వ్యక్తికి ఈ అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. అమ్మాయిని అత్తారింటికి పంపించేటప్పుడు సామానంతా ఇచ్చి పంపిస్తారు కదా, ఏదో ఇచ్చి పంపిస్తారు కదా, ఏమంటారమ్మా వాటిని? ఏమండి ఏదో అంటారు కదమ్మా, ఇది అంటారు కదా. అదే పెద్దగా చెప్పండి ఆయన, అది మీరు చెప్పరు, లాగండి అమ్మ, మీరు చెప్పండి అమ్మ. ఇచ్చిన కట్నం సరిపోలేదా సార్? నేను అంట, అసలు ఆడపిల్ల తీసుకొచ్చే కట్నం మీద బతికోడు ఆడే మగోడు సార్ అని నేను అల్ల మన జీవన్ అన్నాడు ఆ మాట.
ఆడపిల్ల తల్లిదండ్రులు హృదయపూర్వకంగా నీకేదైనా ఇస్తే దేవునికి స్తోత్రం. వాళ్ళు ఇవ్వకపోతే ఆకాశపు వాకిలి విప్పి దేవుడిని దీవించడం ప్రారంభిస్తాడు. ఏమ్మా ఎవరు అంత సైలెంట్ అయిపోయారు? ఆడపిల్లని అత్తారింటికి పంపించేటప్పుడంట అల్లుడు తినటానికి కంచం, పండుకోవటానికి మంచం, కప్పుకోవటానికి దుప్పటి, ఈ దాచిపెట్టడానికి బీరువా, వర్షానికి తడవకుండా గొడుగు, చివరికి అలాగానే ఆడపిల్ల మగపిల్లలను ఒక రకంగా చూసి ఆడపిల్లని ఇంకొక రకంగా చూడకూడదు. మగబిడ్డకి ఎంత న్యాయం చేసావో ఆడబిడ్డ కూడా అంత న్యాయం చేయాలి. ఒకవేళ చేయలేదా ఆ తండ్రి చేయకపోతే పరలోకపు తండ్రి చేస్తాడు. క్రైస్తవ సంఘం వినండి, లోకపు సాంప్రదాయాలు సంఘంలోకి తీసుకురాకూడదు. ఆమెను చెప్పండి గట్టిగా. ఏం తీసుకురాకూడదు? అమ్మాయికి మొదటి డెలివరీ ఎవరు చేయాలా? ఎంత కనే బిడ్డ ఎవరికి కన్నట్టు? వాళ్ళ తాతకు కన్నట్ట? అంటే వాళ్ళ తాత పెంచుకోవటానికా, వాళ్ళ అమ్మని పెంచుకోవటానికా? కనే బిడ్డ నీకు పుట్టే బిడ్డ, నీ ఇంట్లో పెరిగే బిడ్డ మొదటి డెలివరీ ఎవరు చేయాలి? ఎవరి సాంప్రదాయాలు సార్ ఇవి? జీవము కలిగిన దేవుని సంఘంలో లోకపు సాంప్రదాయాలు రాకూడదు. పెద్దగా చెప్తాం ఆమెన్. ఇంకోసారి చెప్పండి ఆమెన్. మొత్తానికి ఈ అమ్మాయిని అత్తారింటికి పంపించేటప్పుడు సామాగ్రి అంతా ఈ తండ్రి అడిగాడట, అమ్మ ఇంకేం కావాలరా, అమ్మ ఇంకేం కావాలరా, ఇంకేం కావాలరా, ఇంకేం కావాలరా. ఆ తండ్రి స్థితిమంతులైతే శక్తికి మించి మీ కూతురికి ఇంకేం కావాలరా, ఇంకేం కావాలరా అంటే కూతురు అందట, డాడీ నాకు అవేవి వద్దు డాడీ, నాకు అవి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు బైబిల్ ఒకటి కొనిపెట్టి డాడీ. నేను యేసయ్యను నమ్ముకున్న బిడ్డనుగా, నేను ప్రార్థనకి వెళ్ళే బిడ్డనుగా, బైబిల్ లేకుండా నేను అత్తారింటికి వెళ్ళలేను డాడీ. ఆ మాట అంటంతో తండ్రి, అమ్మో నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్తే కాపురం ఏమైపోద్ది, సంసారం ఏమైపోద్ది, వాళ్ళకి యేసు ప్రభు అంటే పడదు, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావన్న సంగతి చెప్పలా. డాడీ ఎవ్వరికి కనపడకుండా బైబిల్ దాచుకొని బైబిల్ చదువుతా డాడీ. బైబిల్ లేకుండా లక్షల రూపాయలు సామాన్ ఇచ్చి పంపించినా నాకు దేవుడు లేకపోతే ఇదంతా నాకు శూన్యం డాడీ. కూతురు మాట్లాడిన మాటలకు తండ్రి కళ్ళెంబట పటపట కన్నీళ్లు రాల్చి ఓ బైబిల్ కొని కూతురికి ఇచ్చాడట. అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఈ అమ్మాయి బట్టల మధ్యలో, తాను ధరించే శారీల మధ్యలో, తన వస్త్రాల మధ్యలో బైబిల్ పెట్టుకొని ఎవ్వరూ లేనప్పుడు రహస్యంగా బైబిల్ చదువుతూ ఉండేదట. ఎవ్వరూ లేనప్పుడు. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే, ఏ ఇంటికైతే వచ్చిందో ఆ భర్త ఈ దుర్గుణం ఉంది, ఈ దుర్గుణం లేదు అనుకోవటానికి వీలు లేకుండా, మన భాషలో చెప్పాలంటే సకల కళా కోవిదుడు, అన్ని కళలో ఆరితేరినోడు. భక్తి కళ తప్ప అన్ని కళలు ఉన్నాయి. విన్నారా? భక్తి కళ తప్ప అన్ని కళలు ఉన్నాయి. కానీ బిడ్డ ఏనాడు వాళ్ళ అమ్మోళ్ళకు ఫోన్ చేసి ఒక మాట చెప్పటం కానీ, నా గొంతు కోసారంటం కానీ, ఇలాంటి తిరిగిపోతాడు నాకు దొరికాడు అంటం కానీ పొరపాటున ఎందుకో తెలుసా? అపరిపక్వత కలిగిన ఇళ్లకు దేవుడిని నిన్ను నడిపించేది నీ ఉనికి ద్వారా. అపరిపక్వత కలిగిన కుటుంబాలు పరిపూర్ణమైన కుటుంబాలుగా మార్చబడాలి. విన్నారు ఈ మాట? సహించింది. అత్తామామలు చూస్తూ ఉండేవాళ్ళట, వీడు ఇంత హెరాస్మెంట్ చేస్తున్న అమ్మాయి ఒక్క మాట అందే, ఈ అమ్మాయికి ఎంత ఓర్పు ఎక్కడిది? ఎంతోమంది కోడలను చూసాం కానీ ఇలాంటి ఓర్పు కలిగిన అమ్మాయిని ఎక్కడ చూడలేదే, ఈ అమ్మాయికి ఎంత ఓర్పు ఎక్కడిది? అత్తామామలు పదే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు మామయ్యకి, అదే ఆ ఇంటి యజమానుడికి ఆరోగ్యం బాగాక మంచాన పడ్డాడు. ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా తగ్గల.
అత్తయ్య అల్లాడిపోతూ ఉంటే, భర్త అల్లాడిపోతూ ఉంటే ఒకరోజు ఈ అమ్మాయి అత్తయ్య దగ్గరికి వచ్చి, అత్తయ్య మీకు ఒక్క మాట చెప్తాను అత్తయ్య. ఏంటమ్మా చెప్పు. మామయ్య బాగుపడాలంటే మన ఊర్లో ఎవరైనా పాస్టర్ గారు ఉంటే ఆ పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయించింది అత్తయ్య. యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు, యేసుక్రీస్తు బాగు చేసే దేవుడు, ఎవరైనా పాస్టర్ గారు ఉంటే పిలిపించండి అత్తయ్య అని అందంట. ఆ మాట అంటంతో వెంటనే భర్త వచ్చి అన్నాడంట, మనమేంటే, మన కులమేంటే, ఆ తక్కువ జాతి వాళ్ళ దేవుడు మన ఇంటికా, ఊరు బయట ఉండి ఆ పాస్టర్ గారు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేయటమా, మనమేంటి, మన కులమేంటి. ఈలోపు అమ్మందంట, ఏ దేవుడైతే ఏమైందిరా, నాన్న బాగైతే అదే చాలురా, నాన్న బాగుపడితే అంతకుమించి మనకేం కావాలరా అని ఎవరినో అడిగి పాస్టర్ గారిని పిలిపించమన్నారట. మొత్తానికి పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేశారు. దేవుడు ఆ స్థలములో తన మహిమను బయలుపరిచి చావు బ్రతుకుల మధ్యలో ఉన్న ఆయనకి సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడిచ్చాడట. పూర్తిగా బాగుపడిపోయాడట. ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో, యేసుబాబు ఇంత మంచి దేవుడా, యేసుబాబు ఎంత గొప్ప దేవుడా అని మాట్లాడుకుంటా కోడలను అడిగారట, అమ్మా ఆ పాస్టర్ గారు మొన్న ఏదో వచ్చి మంత్రం వేశాడే, నీకేమన్నా మంత్రం వచ్చా అని అడిగారట. అంటే ప్రార్థన వాళ్ళ భాషలో ఏంటి చెప్పండి. అప్పుడు కోడలు అందట, మావయ్య ఈ మంత్రాలు వేయటంలో సిద్ధహస్తురాలనే, ఈ మంత్రాలు వేయటంలో ఆరితేరిన దాన్నే, నీకెట్లా ఈ మంత్రం వచ్చమ్మా. నాకు యేసు ప్రభు చాలా కాలం నుంచి తెలుసు. మరి యేసు ప్రభుకు సంబంధించిన పుస్తకం ఏదో ఉంటుందట కదా, ఆ పుస్తకం ఏమైనా ఉంటే తీసుకురా, ఎవరి దగ్గర అడిగి తీసుకురా అంటే అందట, ఎవరి దగ్గర ఎందుకు మావయ్య, ఎవరింటికాడ నుంచో తీసుకురావటం ఎందుకు మావయ్య, మన ఇంట్లోనే ఉంది. మన ఇంట్లో ఉందా, ఎక్కడుంది. ఆ బైబిల్ తీసుకొచ్చి బైబిల్ చదివిస్తే అద్భుతం. ఆ ఇంటిలో ఉన్న ముగ్గురు ఒకే రోజు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నారు.